దైవ మర్మములు బ్రోబక్త్ సింగ్ వారు డైలీ డివోషనల్ ఫ్రైడే డిసెంబర్ 19. సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని ఏడాత్మలు. ప్రకటన 4:5. ప్రకటన గ్రంథములో ఏడాత్మలు అను పదము పలుమార్లు చెప్పబడెను. ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఏమో గ్రహించగలము. పరిశుద్ధాత్మ కార్యము ద్వారా ప్రభువు మనలను సింహాసనము మీదికి వచ్చినట్లు చేయును. పరిశుద్ధాత్మకు 7 పేర్లు గలవు. 1. నిత్యుడగు ఆత్మ. హెబ్రీ 9:14. నిత్యమైన సంగతుల కొరకై మనలో కోరికలు కలిగించును. 2. పరిశుద్ధమైన ఆత్మ. రోమా 1:4. మనము దేవుని పరిశుద్ధతను అర్థము చేసుకొని దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును విశుద్ధులముగా అగుటకే ఈ పేరు ఇవ్వబడెను. 3. ఆదరణకర్త. యోహాను 14:16. శిష్యులు చింతించుచున్నప్పుడు మిమ్మును అనాథులనుగా విడువను, నేను ఆదరణకర్తను పంపెదను అని ప్రభువు చెప్పెను. ఆయన ప్రేమను మనము సంపూర్ణముగా అనుభవించినట్లు, మన ప్రతి పరిస్థితిలో ఆదరించబడునట్లు ఆయన ఆదరణకర్తగా పిలువబడెను. 4. సత్యస్వరూపియగు ఆత్మ. యోహాను 14:16. 16:13. ఈ ఆత్మ ద్వారా మనము సర్వసత్యములోనికి నడిపించబడుదుము. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ. Likewise, the Spirit also helpeth our infirmities, for we know not what we should pray for as we ought, but the Spirit itself maketh intercession for us. Romans 8:26. The work of the helping Spirit is the 6th outward work. We do not know what to pray for, but as we begin to obey the Holy Spirit, He will remind us for whom to pray. And this the confidence that we have in Him, that if we ask anything according to His will, He heareth us. 1 John 5:14. The Holy Spirit will remind you almost every day to pray for somebody. He has helped me to remember many people wherever they are and whatever their needs. The 7th is the work of the interceding Spirit. And He that searcheth the hearts knoweth what is the mind of the Spirit, because He maketh intercession for the saints according to the will of God. Romans